శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గుణాన్ని బట్టి వర్ణ నిర్ణయం అవుతుందని పరమాత్మ చెప్పాడు. స్వధర్మం శ్రేయమైనది, పరధర్మము భయాన్ని చేకూరుస్తుంది. అందుకే తన స్వధర్మాన్ని వదలకూడదని కూడా తెలియజేశాడు. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. స్వధర్మము ఆచరించడంలో మరణము సంభవించినా సరే, కానీ పరధర్మము అనుక్షణము భయాన్నే చేకూరుస్తుందన్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. గుణాలను బట్టి 4 వర్ణాలుగా నేనే ఏర్పాటు చేశానన్న భావంతో తెలియజేశాడు. కానీ ఈ గుణాలేవి? సాత్వికం, రాజసికం, తామసికం. ప్రతి వారిలో ఏదో ఒక గుణం కానీ 2 గుణాలు కానీ ఉండవచ్చు. దాని ద్వారా అతని వర్ణ నిర్ణయం అవుతుందంటాడు. నిజానికి వర్ణానికి గుణానికి సంబంధం లేదు. ఒకానొక గుణం గలవాడు ఏ వర్ణంలోనైనా ఉండవచ్చు. పుట్టుకతో ఒక గుణము, పెరిగిన పరిసరాలను బట్టి, పెంపకాన్ని బట్టి గుణ స్వభావము కలుగుతాయి. ఋషీశ్వరుని వద్ద పెరిగినటువంటి చిలుక, కసాయివాడి వద్ద పెరిగినటువంటి చిలుక పలుకులలో తేడా ఉంటుంది. అందువల్ల గుణాన్ని బట్టి వర్ణ నిర్ణయం అవుతుందనడంలో సందేహమే. శూద్రకులంలో పుట్టి సత్వగుణం గల మహానుభావుడికి మరి అతన్ని వెంటనే బ్రాహ్మణ వర్గంలో చేర్చుకోవడం జరిగిందా? జరగలేదు. జరిగినట్టు దాఖలాలు లేవు. క్షత్రియుడుగా పుట్టినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి ఎన్ని ఏళ్ళు తపస్సు చేసి చివరికి సాధించినప్పటికీ రజోగుణమే ఆయనలో ఎక్కువగా కొనసాగింది. కాబట్టి గుణాన్ని బట్టి వర్ణ నిర్ణయం అనేది జరిగినట్టుగా ఎక్కడ నిదర్శనాలు లేవు. రాను రాను వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా ఏర్పడి కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. గుణాలను బట్టి వర్ణ వ్యవస్థ ఏర్పడినట్టయితే అందరం ఆనందిద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.